బెట్టింగ్ యాపుల ప్రమోషన్ల ద్వారా సంపాదించే డబ్బులు శాశ్వతం కాదు. వాటి వల్ల ఎప్పటికైనా హాని కలుగుతుంది. మీకు అది ప్రమాదాన్ని మీకు తీసుకువచ్చేటువంటి ఒక రకమైన దుర్మార్గపు వ్యాపారము. ఆ వ్యాపారానికి ప్రచారం చేశారు. ఆ చేసిన వాళ్ళందరూ అతి త్వరలో శిక్షలు అనుభవించబోతున్నారు. ఎందుకండి అలాంటి సంపాదన అవసరమా? మీ కష్టాన్ని మీరు నమ్ముకొని మీ కష్టంతో వచ్చేటువంటి సంపాదనని సంతృప్తిగా అనుభవిస్తూ జీవించాలి. అదే నిజమైన సంతోషకరమైన ప్రశాంతమైన జీవితము అని గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యాపారాలు అటువంటి వ్యవహారాలు జోలికి ఎవ్వరూ ఇక మీదటైనా వెళ్ళకండి. తెలిసి తెలియక అటువంటి పనుల జోలికి వెడితే తెలియదు అని చెబితే ఎవ్వరూ నమ్మరు, ఒప్పుకోరు. చెడు పనులు అది చెడు అని మాకు తెలీదు అని అంటే ఎవరికి మీరు నమ్మించగలరు? మీరు నమ్ముతారా? నమ్మరు కదా. మరి ఎదుటివాడిని నమ్మించాలనుకోవడం మీ మూర్ఖత్వం కదా. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్లు జోలికి వెళ్ళకండి, జూదాలు ఆడకండి. మన రాష్ట్రంలోనూ ఇంచుమించు మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో ఈ జూదపు ఆటలు బెట్టింగు వ్యవహారాలు నిషేధించబడ్డాయి. ప్రభుత్వ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే అది కూడా నేరము అని గుర్తుంచుకోండి. అటువంటి నేరాలకి ఎవ్వరూ పాల్పడకండి. అలాగే ఎవరైనా అటువంటి బెట్టింగ్ యాప్ల ఆశ చూపిస్తే అది నమ్మి మీరు డబ్బులు మోసపోవద్దు. అటువంటి జూదపు ఆటలు ఆడవద్దు. అటువంటి కాయ రాజాకాయ బెట్టింగులు కాయకండి. మీకు ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తల్లిదండ్రులు మీకు చక్కటి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే మీరు తప్పుడు దోవల్లో ప్రయాణం చేయడం చాలా తప్పు. గుర్తుంచుకోండి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తున్నాను. జై గురుదేవ.